అసలు ఏం జరుగుతోందో తెలియదు. ధార్మిక క్షేత్రంలో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని చెప్పి వారు మాట్లాడారు. నేను కరుణాకర్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తున్నా, రేపు ఉదయం సమయం చెప్పండి, మీరు వస్తా, నేను గోశాలకు వెళ్దాం, పూర్తి వివరాల ఆధారాలు నేను చూపిస్తా, మాకున్నటువంటి డేటా గతంలో, ఎందుకంటే దానికి అన్నిటికీ రిపోర్ట్ రిజిస్టర్ ఉంటుంది. మీ మారిగా అబద్ధాలు రాసుకునే దానికి మా దగ్గర ఉండదు. మా దగ్గర రిజిస్టర్ ఉంటుంది, ఎంత ఉంది, ఏమేమి ఉంది. కొన్ని అనారోగ్యరీత్యా కొన్ని గోవులు చనిపోతూ ఉంటాయి, ఆ రికార్డు కూడా మెయింటైన్ చేస్తాం. నేను చూపిస్తా, మీకు నేను చూపిస్తా. మీరు చెప్పింది అబద్ధమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటారని చెప్పి నేను కరుణాకర్ రెడ్డి గారికి సవాల్ విసురుతున్నా. మీరు చెప్పింది తప్పైతే రాజకీయాల నుంచి మీరు తప్పుకుంటారా కరుణాకర్ రెడ్డి గారు? ఏందండి ఆ పాత చొప్పు ఇవ్వండి, ఆ నల్లరాయిని కొడతా. మిత్రులారా, పాత చొప్పు ఇవ్వండి, ఆ నల్లరాయిని కొడతానని చెప్పినటువంటి కరుణాకర్ రెడ్డి గారు, అంటే గతంలో వారు ఆ మాటలు అన్నారని చెప్పి వారి మిత్రులు నాతో చాలామంది చెప్పారు. భగవంతుడి మీద నమ్మకం లేదు, భగవంతుడి మీద విశ్వాసం లేదు, ఇలాంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా సభ్యులుగా నియమించారో మాకు తెలియదని కొంతమంది తిరుపతి ప్రజలు చాలామంది చెప్పడం జరిగింది నాకు. అలాంటి వ్యక్తికి భగవంతుడి మీద నమ్మకం లేదు, విశ్వాసం లేదు. టీటీడీ చరిత్రలో, తిరుమల తిరుపతి దేవస్థానాల చరిత్రలో ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకునేది మీరు కదా? ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకునేది మీరు కదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. మేము ఏదైనా మాట్లాడితే భానుప్రకాష్ రెడ్డి రేపు చూడండి, ఒక 25-30 రోజులు వరుసగా ప్రెస్ మీట్లు. భానుప్రకాష్ రెడ్డి టికెట్లు అమ్ముకున్నాడు, భానుప్రకాష్ రెడ్డి లడ్లు అమ్ముకున్నాడు. నీకు ధైర్యం ఉనింటే కరుణాకర్ రెడ్డి గారు, నీకు ధైర్యం ఉనింటే నువ్వు టీటీడీ అధ్యక్షులుగా ఉన్నావు, నీకు కావాల్సిన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, నీకు కావాల్సిన వ్యక్తి టీటీడీ ఈవోగా ఉన్నారు. నువ్వు ఆ రోజు నేను ఏదైనా అవినీతి చేసి ఉంటే నువ్వు నా మీద విచారణ, విజిలెన్స్, పోలీసు ఎంక్వైరీ చేపించి నన్ను ఒక్క నిమిషంలో జైల్లో వేసి. తిరుమలలో అక్కడ కొన్ని అన్యాయాన్ని బయటపెట్టినారని చెప్పి మీడియా మిత్రుల మీద కూడా అక్రమ కేసులు పెట్టినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. మిత్రులారా, మీడియా మిత్రుల మీద కూడా అక్రమ కేసులు, గంజాయి కేసులు. మీరు ఈరోజు మాట్లాడేది, మేమేదైనా మాట్లాడితే మా మీద ఎదురుదాడి, మేమైతే దేనికి భయపడే ప్రసక్తి. మీరు అధికారంలో ఉన్నప్పుడే మీరు ఏం చేసుకోలేకపోయారు. మా మీద అవినీతి ఆరోపణలు మాట మసిపూస్తారు మా పైన. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, రేపు టైము చెప్పండి, వస్తాం, పరిశీలిద్దాం. మీకు దాదాపు ఇప్పుడు ఎంత టైము, 1 గంట అవుతుంది. మేమైతే మిమ్మల్ని శత్రువుగా చూడట్లే, మీరు మమ్మల్ని శత్రువుగా చూస్తున్నారు. మేమైతే మిమ్మల్ని ప్రత్యర్థికి మాత్రమే చూస్తున్నాం. మిమ్మల్ని మేము ప్రత్యర్థి, రాజకీయాల్లో శత్రువులు ఉండరు, ప్రత్యర్థులు మాత్రమే. ఎన్నికలు వచ్చిందా, ఎన్నికల సమయం వరకు ఆ వేడి ఉంటుంది. ఎన్నికలైన తర్వాత అందరం ప్రజల కోసం పనిచేయాల్సిన వ్యక్తులు. ప్రతీకారంతో పనిచేసే పార్టీ మీది, ప్రజల కోసం పనిచేసే పార్టీ మాది. ప్రతీకారంతో మీరు పనిచేస్తారు, మేము ఎప్పుడు అట్లా వివరించాం. గోశాల తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి ఈ అపచారం జరిగింది. కొన్ని కోట్ల మంది, ఇప్పుడు నేను దాదాపు 1 గంట లోపలే కొన్ని వందల ఫోన్లు వచ్చాయి నాకు. ఏంది భాను, కరుణాకర్ రెడ్డి గారు ఇలా అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పి. మీరు మాట్లాడింది ఎవరు నమ్మట్లే. అందుకనే మీడియా ద్వారా శ్రీవారి భక్తులు ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానాలు అఫీషియల్గా ఇది కూడా మీడియా మిత్రులకు కూడా విడుదల చేయడం జరిగింది. ఇప్పుడే నాకు కూడా పంపించారు కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు, టీటీడీ పిఆర్ఓ దగ్గర నుంచి. అది మీకు కూడా వచ్చి ఉంటుంది అనుకుంటా. మిత్రులారా, ఇప్పుడే టీటీడీ కూడా అఫీషియల్గా దీన్ని ఖండనిస్తూ పత్రికా ప్రకటన, తిరుపతి 2025 ఏప్రిల్ 11, టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందాయంటూ వస్తున్న వార్తలు అవాస్తవం. టీటీడీ గోశాలలో ఇటీవల గోవులు మృతి చెందాయంటూ కొంతమంది సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం వాస్తవం కాదు. మృతి చెందిన గోవుల ఫోటోలు టీటీడీ గోశాలకు సంబంధించినవి కావు. దురుద్దేశంతో కొంతమంది మృతి చెందిన గోవులను ఫోటోలను టీటీడీ గోశాలలో మృతి చెందినట్టు చూపించి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తున్న ప్రచారాన్ని టీటీడీ ఖండిస్తుంది. ఇలాంటి అవాస్తవ ప్రచారాన్ని నమ్మవద్దని టీటీడీ కోరుతుంది. టీటీడీ ముఖ్య
ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినటువంటి నోటు. అదే ఇప్పుడే మా లీగల్ టీము, మా స్టేట్ లీగల్ టీంతో కూడా మాట్లాడాము. ఖచ్చితంగా దీని మీద టీటీడీ ఉన్నతాధికారులతో కూడా మాట్లాడుతున్నాము. వారికి లీగల్గా కూడా ఎదుర్కొంది. ఎందుకంటే నోరుంది కదా అని చెప్పి భగవంతుడి దగ్గర రాజకీయాలు చేస్తూ భక్తుల మనోభావాలు ఆధారాలు లేవు, ఏమీ లేవు, ఇలా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మంచిది కాదు కరుణాకర్ రెడ్డి గారు. మేమైతే ప్రూవ్ చేస్తాం మీరు చెప్పిందివన్నీ అవాస్తవాలని. కొన్ని గోవులు చనిపోయింది వాస్తవం. మా దగ్గర దాదాపు 1778 గోవులు ఇంకా మేము కూడా ఇంకా హడావిడికి వచ్చాం కాబట్టి రికార్డు మాది మేము కూడా పరిశీలిస్తున్నాం. ఎవ్రీ మంత్ ఎంత ఉంది, దానికి హెల్త్ కండిషన్స్ సంబంధించినప్పుడు ఎవరు డాక్టర్స్ ట్రీట్ చేశారు, ఒకవేళ చనిపోయి ఉంటే ఎక్కడ పోస్ట్మార్టం చేశారు, ఆ నివేదిక అన్నీ మేము వారికి చూపిస్తాం. మాకేం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర దాచిపెట్టాల్సిన అవసరం లేదు. మేము వారిని రాయనియండి, మీడియాకు కూడా ఒకరు తీసుకొని చూపిస్తాం, తప్పేం లేదు. మీడియాకు ఉన్నటువంటి అనుమానాలు కూడా మేము ఖచ్చితంగా ఒకసారి మా టీటీడీ చైర్మన్ గారితో ఈవో గారితో మాట్లాడిన తర్వాత మేము కూడా పూర్తి ఆధారాలు మీ ముందు పెడతాం. ఎందుకంటే మీ ద్వారా ప్రజలకు తెలియాలి, మీ ద్వారా గోవింద భక్తులకు తెలియాల్సిన అవసరం ఉంది. మీడియా ఇస్ ఇంపార్టెంట్ రోల్. ఇప్పుడు గోమాతను పూజించాలని ప్రపంచమంతా చెప్పుకుంటే మీరు మాత్రం టీటీడీ గోమాతను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. గోమాత ఆధారిత సాంప్రదాయ ఏదైతే నైవేద్యాలను కూడా రద్దు చేశారు, అక్కడి నుంచి వచ్చే ఉత్పత్తులు రద్దు చేశారంటూ దాని మీద స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ చేసింది. ఆ ఎంక్వైరీలో అసలు అది గో ఆధారిత పదార్థాలే కాదని చెప్పి మాకు రిపోర్ట్ ఇచ్చింది. మీరు మోసం చేశారు దేవుణ్ణి. మీరు టీటీడీ చరిత్రలో కైండ్కి ఇచ్చినటువంటి వస్తువుగా ఇచ్చినటువంటి ఏ వస్తువు కన్నా సరే టీటీడీ డోనార్ బుక్స్ ఇవ్వదండి. వీళ్ళు 82 పుస్తకాలు ఇచ్చారు. 82 పుస్తకాలు అవన్నీ మన బోర్డు మీటింగ్లో మేమన్నీ రద్దు చేయడం జరిగింది. కాబట్టి నీతులు చెప్పే స్థాయిలో వాళ్ళు లేరు. మాకు గుణపాఠం ఆల్రెడీ అయిపోయింది వారికి. నీతులు చెప్పే స్థాయిలో వాళ్ళు లేరు. వారు చేసిన బండారం అంతా బయటపడుతుంది తొందరలోనే. వారు చేసిన బండారం అంతా బయటపడుతుంది. టీటీడీలో అసలు ఇంకా చాలా చేశారు. నాకు ఇంటర్నల్గా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. భక్తుల మనోభావాన్ని గౌరవించి టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా జేవిజీల దగ్గర ప్రమాణం చేశాను కాబట్టి కొన్ని విషయాలు మీడియా వాళ్ళతో కూడా కుటుంబ సభ్యులతో కూడా షేర్ చేసుకునే విషయాలు చాలా ఉన్నాయి. తొందరలోనే అది ఎంక్వైరీ ద్వారా నేను దాన్ని నిగ్గు తేల్చి శ్రీవారి భక్తుల ముందు పెట్టబోతున్నాను. నేను వారిని కరుణాకర్ రెడ్డి గారిని రేపు నేను ఆహ్వానిస్తున్నా గోశాలకి. మొత్తం మా దగ్గర నుండి రికార్డులన్నీ చూపిస్తాం. వారు చెప్పింది తప్పు అని చెప్పి నిరూపిస్తాం. ఆయన మంది మార్మలంతో అంతా రావాల్సిన అవసరం లేదు. ఆయన ఒక్కనే రమ్మని చెప్పండి, నేను ఒక్కడే వస్తాను. మా టీటీడీ అఫీషియల్ ఉంటారు, మేము చూపిస్తాం. కొన్ని అనారోగ్య కారణాల వల్ల చనిపోయాయి. అది మామూలుగా ఏ గోశాలైనా జరుగుతుందండి. ఏ గోశాల అయినా సరే అనారోగ్య కారణాలతో గోవులు చనిపోతాయి. అది మా గోశాల కాదు, కాదు అది పూర్తిగా అవాస్తవం. అవన్నీ లేదు. టీటీడీకి మనకి కరువు ఆ టీటీడీకి చెప్పండి. దాదాపు 20,000 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది. 5,300 కోట్ల రూపాయలు బడ్జెట్తో నడుస్తుంది. గోవులు కూడా అన్నం పెట్టలేని పరిస్థితిలో మీరు తయారు చేయాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని దివాలా తీసింది మీరు. టీటీడీ ఆ పరిస్థితి లేదండి. మేము గోవుల్ని భక్తుల్ని అందరినీ బాగా చూసుకుంటున్నాం. ఇలాంటి అవాస్తవాలు ప్రజల్లోకి తీసుకెళ్ళలేదండి. గోశాల డైరెక్టర్ను కూడా నియమించే పరిస్థితులు లేరు. కావాలని అతన్ని హరినాథ్ రెడ్డిని తొక్కిసలాట కేసులో దోషిగా తేల్చి సస్పెండ్ చేశారంటూ కూడా చెప్తున్నారు. అది అంటే దానివల్లే అక్కడ అన్ని గోవులు చనిపోవడానికి కారణం. అది టీటీడీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. అది జరిగినటువంటి వైకుంఠ ఏకాదశి టోకన్ల జారీ సమయంలో అక్కడ జరిగినటువంటి సంఘటనలో వారు ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయం. దాని మీద విచారణ ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది కాబట్టి దాని గురించి నేను ఇప్పుడేం మాట్లాడలేను. జ్యుడిషియల్ ఎంక్వైరీ వచ్చిన తర్వాత దాంట్లో ఎవరెవరు తప్పు చేశారో, తప్పు చేయని వాళ్ళు మళ్ళీ డ్యూటీలోకి వస్తారు. ఇంకా తప్పించుకున్న వాళ్ళు సస్పెండ్ కూడా అవుతారు. మీ కూటమి ప్రభుత్వము గోశాల డైరెక్టర్ను, జేఈఓను, సివిఎన్ఎస్ను ఈ స్థాయిలో అధికారులు కూడా నియమించలేని అధ్వాన స్థితిలో ఉంది. టీటీడీ పరిపాలన అంతా కుంటుపడుతుంది అంటూ కూడా విమర్శ. అంటే మీకు అధికారులే లేదా మీకు నియమించుకునేకి? అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, టీటీడీలో ఒక జేఈఓ ఒక ఈఓ ఉండాలి.
నువ్వు చైర్మన్గా ఉన్నప్పుడు 2 ఏళ్ళు ఏం చేసావయ్యా? నువ్వు ఈరోజు నువ్వు మమ్మల్ని ప్రశ్నిస్తున్నావు. నువ్వే అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏం చేసావు నువ్వు? నీ ముఖ్యమంత్రి నీ సన్నిహితుడు కదా, చెప్పి నీకు ఏదో ఒక మంచి వ్యక్తిని వేసుకోండొచ్చు కదా. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా టీటీడీలో ఎన్ని జరిగింది? 81 మంది సభ్యుల్ని జగన్మోహన్ రెడ్డి నియమించినప్పుడు నువ్వు ఆ రోజు నిలదీసి ఉండాలి ముఖ్యమంత్రిని. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు, 31 మంది ఉండాలి, మీరు 81 మంది ఉండకూడదని చెప్పి మీరు నిలదీసి ఉండాలి. ఆ రోజు మిమ్మల్ని నమ్ముంటారు శ్రీవారి భక్తులు. 2020 ఆగస్టులో శ్రీవారి నిధుల్ని దారి మళ్లించేటప్పుడు స్టేట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ రోజు నిలదీసి ఉండాలి. ఆ రోజు మిమ్మల్ని నమ్ముంటారు. టీటీడీ నిధుల్ని దాదాపు ఎన్నికల సమయంలో నియమ నిబంధనలకు వ్యతిరేకంగా దాదాపు ఎన్నికల సంవత్సరంలో నువ్వు సొంతంగా నిర్ణయం తీసుకొని దాదాపు 1200 నుంచి 1500 కోట్ల రూపాయలు దారి మళ్లించడం రోడ్లు నిర్మాణాల పేరుతో, అలాగే గోవిందరాజు సత్రాలు పునర్నిర్మించాలని చెప్పి దానికి దాదాపు 34 సంవత్సరాలు ఇంకా లైఫ్ ఉన్నప్పటికీ దాని మీద నిధులు ఖర్చు పెట్టడం ఇవన్నీ సమంజసమా? గురి